జై శ్రీమన్నారాయణ. నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీమన్నారాయణ అండి. శ్రీ వెంకటేశ్వర స్తోత్రంలోని 3-4 శ్లోకాలు ఈ రోజు నేర్చుకుందాము. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు 3వ శ్లోకము. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః హరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. ఇప్పుడు ఒకసారి పదాలు చూద్దాము. అతివేలతయా, అతి వే పైన పుల్లు, తయా తవ దుర్విషహై రీకు బకారము సంయుక్తాక్షరము, రనువేల కృతై వే పైన కాకు వట్రసుడి, రపరాధశతై రపరాధలో ధ మహాప్రాణము, శతై తర్వాత విసర్గ ఉంది, శతై భరితం భ మహాప్రాణము, త్వరితం తాకు బకారము, వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. చిట్టి గారు పద విభజన చూద్దామా? అలాగే గురుగారు. అతివేలతయా, 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 అతివేలతయా తవ దుర్విషహై, తవ దుర్విషహై, తవ దుర్విషహై, తవ దుర్విషహై రనువేల కృతై, రనువేల కృతై, రనువేల కృతై, రనువేల కృతై రపరాధశతైః, 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 రపరాధశతైః హరితం త్వరితం, భరితం త్వరితం, హరితం త్వరితం, భరితం త్వరితం వృషశైలపతే, 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 వృషశైలపతే పరయా కృపయా, పరయా కృపయా, పరయా కృపయా, పరయా కృపయా పరిపాహి హరే, పరిపాహి హరే, పరిపాహి హరే. పరిపాహి హరే. ఇప్పుడు సింగిల్ లైన్ చూద్దాము. అతివేలతయా తవ దుర్విషహై, అతివేలతయా తవ దుర్విషహై రనువేల కృతైరపరాధశతైః, రనువేల కృతైరపరాధశతైః హరితం త్వరితం వృషశైలపతే, భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే, పరయా కృపయా పరిపాహి హరే. ఇప్పుడు 2 లైన్స్ చూద్దాము. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః, అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః హరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. భరితం త్వరితం
वृषशैलपते परया कृपया परिपाहि हरे. ఇప్పుడు ఫుల్ శ్లోక మీరు నేను కలిసి చదువుదాం. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. ఇప్పుడు 4వ శ్లోకం చూద్దాము. అధివేంకటశైలముదారమతేర్జనతాభిమతాధి కదా నరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయిత న పరంకలయే. ఒకసారి పదాలు చూద్దాము. అధివేంకటశైల, ధీ మహాప్రాణము, వెంకటశైల, ముదారమతేర్జనతాభి, ముదారమతేర్జనతాభి. ఆ రేకు జావత్తు వచ్చింది. సో అప్పుడు ఆ రా అనేది అది సంయుక్తాక్షరం కాబట్టి రా అనేది ఆఫ్ అవుతుంది. ముదారమతేర్ జనతాభి, జనతాభిలో భీ మహాప్రాణము, మతాధి భీ మహాప్రాణము, కదా నరతాత్, రతాత్ ఆ తాకు పొల్లుంది. ఆ పొల్లక్షరాలు కూడా స్పష్టంగా వినిపించాలి. పరదేవతయా గదితాన్నిగమైః, గదితాన్నిగమై, మై తర్వాత విసర్గ ఉంది, విసర్గ ఉంది. కా ముందు వచ్చిన విసర్గ కాబట్టి రావాలి. గదితాన్నిగమైః కమలాదయిత నపరంకలయే. పర తర్వాత అనుసర్గ ఉంది. కా ముందు వచ్చిన అనుసర్గ కాబట్టి ఉంగులాగా రావాలి. నపరం కాకుండా నపరంగ్ అలా రావాలి. పద విభజన చూద్దాము చిట్టి గారు. అలాగే గురుగారు. అధివేంకటశైల, 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 ముదారమతేర్, 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 జనతాభిమతాధి, 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 కదా నరతాత్, కదా నరతాత్, కదా నరతాత్, కదా నరతాత్, పరదేవతయా గది, పరదేవతయా గది, పరదేవతయా గది, పరదేవతయా గది, తాన్నిగమైః, 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 కమలాదయిత, 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 నపరంకలయే, నపరంకలయే, నపరంకలయే. నపరంకలయే. ఇప్పుడు సింగిల్ లైన్ చూద్దాము. అధివేంకటశైలముదారమతేర్, అధివేంకటశైలముదారమతేర్, జనతాభిమతాధికదా నరతాత్, జనతాభిమతాధికదా నరతాత్, పరదేవతయా గదితాన్నిగమైః, పరదేవతయా గదితాన్నిగమైః, కమలాదయితా
చూద్దాము. అధి వెంకట శైలముదారమతేర్జనతాభిమతాధి కదానరతాత్. అధివేంకటశైలముదారమతేర్జనతాభిమతాధికదానరతాత్. పరదేవతయా గదితాన్నిగమైః కమలాదయితా న పరం కలయే. పరదేవతయా గదితాన్నిగమైః కమలాదయితాన్న పరం కలయే. ఇప్పుడు పుల్లు శ్లోక చూద్దాము. అధి వెంకట శైలముదారమతేర్జనతాభిమతాధి కదానరతాత్. పరదేవతయా గదితాన్నిగమైః కమలాదయితా న పరం కలయే. జై శ్రీమన్నారాయణ అండి. జై శ్రీమన్నారాయణను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ఉంటాను.